వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తెలుగు రాష్ట్రాల విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు. ఇప్పుడు ఆడవాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరన్నా వ్యాపారం చేసుకోవచ్చండి. కానీ కవిత గారు చేసిన వ్యాపారం అది ఎంతవరకు మరి నిజం అబద్ధం ఈడీ అరెస్ట్ చేసిందండి. అంటే ఆడవాళ్ళు వ్యాపారం చేయాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, ఎంపవర్మెంట్ రావాలి. కానీ ఈవిడ చేసిన వ్యాపారం ఇంకో రకంగా ఉందండి. ఇది ఎలా చూస్తారు? రాజకీయాల్లో అవినీతి పెరిగిపోతుంది. మీరు చూశారు 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో, అంటే అంతకుముందు కూడా జరిగింది. మొన్న 21లో మన 31లో మన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అంటే హైదరాబాద్ సంస్థానం మినహాయించి చూస్తే ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి సంఘ సేవకులు, సామాజిక సేవలకు ఎన్నికలు వచ్చేవారు. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి భూకామందులు అంటే పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చేవారు. తర్వాత ఇంకో 10 ఏళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి భూకామందులు రాజకీయాలు రావడం మొదలుపెట్టారు. ఎందుకు వీళ్ళందరూ మనం పోషించిన సేవకులు ఎందుకు, మనమే రాజకీయాలకు వస్తే మనకే హంగు ఆర్పాటు ఉంటుంది, మనకే కార్లు గట్రా మంత్రులు అవ్వచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి ఇంకో 15-20 ఏళ్ళు అయ్యేటప్పటికి వ్యాపారస్తులు ఏం చేశారంటే వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. వాళ్ళు వెనకమాల ఫండ్ చేయడం మొదలుపెట్టారు. ఫండ్ చేసి ఈ భూకామం అనేది మనం పెద్దవాళ్ళం కదా, మనమే కదా ఫైనాన్స్ చేసేది, మొత్తం అడ్డతెడ్డ వ్యాపారాలు మంచి వ్యాపారం లేదనుకోండి. అందుకని వాళ్ళు రావడం మొదలుపెట్టారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2014 విభజన 2009 సమయంలో జరిగిన దాంట్లో అత్యధికులు ఇవాళ కూడా వ్యాపారస్తులు కోట్లకు పట్లకి ఎత్తిన వాళ్ళు వీళ్ళే టైప్ ఎక్కువ మంది. తెలంగాణలో కూడా కొద్దిమంది ఉన్నా ప్రజాస్వామ్యం పట్ల ఉండి ఒక రాజకీయాలను ప్రొఫెషనల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, వేరే సంగతి. తర్వాత దశకులు ఏంటంటే రౌడీలు, గోండాలని వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ రౌడీలు, గోండాలు కూడా పెరిగిపోయి వీళ్ళు అత్యంత సంపన్నులు అయిపోయి అడ్డంగా తీసుకుని ఈ వ్యాపారస్తులు ఎందుకు అక్కడక్కడ మనం కూడా ప్రయత్నిద్దాం అని చెప్పి వాళ్ళు రావడం మొదలుపెట్టారు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది. పచ్చి అవినీతి, ఇందులో వచ్చిన అవినీతి అందరినీ మీరు అన్న ప్రశ్నకి నేను వివరణ ఇస్తా ఉన్నాను. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో 1952 నుంచి 2024 వరకు మనం గమనిస్తే సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. 72 సంవత్సరాల సాత్విక ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర చూసుకుంటే 77 ఏళ్ళలో ఇది టోటలీ డిఫరెంట్గా ఉంది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మీరు దాంట్లో కవిత గారు దాంట్లో కేసులో లోపలికి మనం దూరి చేయడానికి నేనేం జర్నలిస్ట్ని కాదు. చాలామంది మీరు కాకపోవచ్చు, చాలామంది జర్నలిస్టులు వాళ్ళే, మీరు చూడండి నేషనల్ ఛానల్స్, వాళ్ళే ఆరోపణ చేస్తారు, వాళ్ళే విచారణ చేస్తారు, వాళ్ళే ఏ శిక్ష వేయాలో చెప్తారు. ఆఖరికి జడ్జిమెంట్ ఇవ్వడం కాదు, ఆ ఊరికి కూడా ఎలా వేయాలో వాళ్ళే చూసి చూపించే సిచ్యువేషన్కి వచ్చారు కొంతమంది అనట్లేదు. అందరూ కదలేదు, ప్రముఖ జర్నలిస్టులు చాలా మంది అలా ఏం మాట్లాడుతుంది. ఇండియా వాంట్స్ బార్కింగ్ డాక్టర్, నేను పేరు పెట్టడానికి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, నేను అలా మాట్లాడను. కానీ ఇవాళ అందుకని అందులో మన కళ్ళకు కనపడతా ఉంది లోపం జరిగిందని. వారికి మరి ఈ లిక్కర్ వ్యాపారం ఎందుకో నాకు అర్థం కాదండి. కానీ వీళ్ళు ఆవిడ మీద కాదు. ఇప్పుడు నేననే 2 విషయాలు ఖచ్చితంగా అలా చేసి నిందితురాలే, నేరస్తురాలు కాదు, మనం ఎవరు నేరస్తురాలని కానీ కానీ అక్కడ వారికి ఎందుకు వ్యాపారాలు ఎందుకు అంటే చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు. రాజకీయాలు లిక్కర్ వ్యాపారం మహిళలు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అది వ్యాపారం కాదు చేసింది, అది మీరు చూశారు కదా, అది ఒక దాంట్లో. కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇలాంటి మంచిది కాదు రాజకీయాలకి. ఇంకోటి కూడా అదే కనుక వాళ్ళ కేసీఆర్ గారిను, కేటీఆర్ గారిను, హరీష్ రావు గారిని వాళ్ళు ఏమైనా చేసి ఉంటే ప్రజల్లో బాగా సింపతి వచ్చి ఉండేది. కొంత చేసిన తప్ప రైట్ పక్కన పెట్టండి. కానీ కవిత గారి మీద అంత సింపతి రాలేదు ఎందుకనో. నేను వ్యతిరేకంగాని కాదండి, వాళ్ళ వాస్తవంగా మీరు నిజామాబాద్ వెళ్ళి చూడండి, వారు ఇంతకుముందు మీకు తెలుసు ఎంపీ కింద ఓడిపోయారు, చేశారు. అందువల్ల ఎక్కువ మంది జనం, సామాన్య జనం అనుకుంటారు, అంత సింపతి రాలేదు ఎందుకనో. ఇది అంతా నాణ్యానికి ఒకవైపు. కానీ రెండో వైపు ఏంటి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, కావాలని విచ్ఛేదింగ్ చేస్తుంది. వ్యాపం కుంభకోణం జరిగితే అందులో ఎవరు కుంభకోణంలో ఎవరున్నారో వాళ్ళందరూ 100 మంది చచ్చిపోయారు. తీయండి, వాళ్ళకి నెట్లో కొడితే మీకు అందులో కేసులు ఉన్న వాళ్ళందరూ అయిపోతున్నారు. గోవాలో ఇప్పుడు బీజేపీ స్థాయిలో కూడా జరిగింది. అంటే ఎర్లీయర్ కొంత కంపేర్ చేసుకుంటే కొంత బెటర్. కానీ అవినీతికి అందరూ అతీతులను చెప్పగలుగుతామా? అందుకని ప్రతిపక్షాల వాళ్ళ మీద సమయం చూసి దెబ్బ కొడతానికి దాన్ని వాడుకుంటున్నారు. అది తప్పు అంటున్నాను.
అరెస్ట్ని నేను ప్రశ్నించడం లేదా అరెస్ట్ వ్యతిరేకంగా ఉద్యమం చేయమని చెప్పడం దానికి వాళ్ళ పార్టీ చూసుకుంటారు. కానీ వాళ్ళు వాడుకుంటున్నారు ఇతర పార్టీలను నిర్వీర్యం చేయడానికి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సత్యచంద్రులు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు. ఇది తప్పు అంటున్నాను. సిద్ధాంతాన్ని వైరుధ్యాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ శశికళ గారు ఏంటండి, ఆవిడ శ్రీమతి జయలలిత గారు ఎలా చనిపోయారు? ఏదో రోజు బయటకు వస్తుంది. ఈ దేశంలో రాష్ట్రాల అధికారాలు ఉండాలని చెప్పి నిలదించిన ఏకైక దమ్మున లీడర్ ఈ దేశం మొత్తం మీద ఆవిడే. సీతారాం యేచూరి గారిని కలిసి నేను గవర్నీయులు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, నేను ఈ మెసేజ్ కూడా పంపించాను, మాట్లాడాను, యనమల రామకృష్ణ గారితో మాట్లాడాను. మీరు ఒప్పుకోవద్దంటే బాసులు ఒప్పుకుంటాను, రాష్ట్రాల అధికారులు సర్వనాశనం అయిపోతాయి, ధైర్యంగా నిలబడంటే. నేను తమ్మితోరయ్య గారు పార్లమెంట్ హౌస్లో యాక్చువల్గా వితౌట్ ప్రేయర్ అపాయింట్మెంట్ అయినా డిప్యూటీ స్పీకర్ ఉంది. నో అవర్ మేడం ఈజ్ వెరీ పర్టికులర్, షీ విల్ స్టాండ్ బై ఇట్. ఇవాళ వామపక్ష పార్టీ కూడా వెళ్ళిపోతాను, నిలబడతాను, నో క్వశ్చన్ అన్నారు. నిజంగానే ఈ దమ్ముండి దాన్ని అపోజ్ చేసి బాగా గడిచిన ఒకే ఒక పార్టీ దేశంలో ఆవిడ చనిపోయింది. మరి శశికళ గారిని ముఖ్యమంత్రి చేస్తానో లేదో తెలియదు, ఆవిడ 3 సార్లు కొట్టింది. ఆవిడ పార్టీని ఏఐడిఎంకి బీజేపీని విలువలు చేయనందుకని అక్కడ చెప్పి మీరు అక్కడ అంటూ ఉంటారు. అందుకని నేను ఏమన్నానంటే ఆవిడ వెంటనే జైలుకి వెళ్ళిపోయింది, ఎప్పుడో కేసు రావాల్సింది. ఆ జైల్లోనేమో ఆవిడెవరో ఉసుకోమని ఇప్పుడు ఎన్కౌంటర్లు ఎలా జరుగుతాయి, నువ్వు వెళ్ళిపో, మా వాళ్ళు ఉదయమన్నారు కాల్ చేస్తాను, పారిపోని చెప్పి కాల్ చేస్తాను. అలాగా అది అగ్రహారం జైలు ఏదో ఉంది దాని పేరు, దాంట్లో నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి మళ్ళీ వీడియోలు బయటకు వచ్చి మళ్ళీ లోపల ఇచ్చారు. నేను అందే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీ అనడానికి మనం ఒకసారి ఇక్కడ వివరణ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను. ఈ దక్షిణాది వాళ్ళు నల్లగా నీగ్రోలకు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. ఈ దేశ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలి, ఎందుకంటే లేదా ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయలేదు. ఒక భారతీయ జనతా పార్టీ అండకోకు సంబంధించిన మంత్రి హిందీ రానాలు దేశం వదిలిపోవాలి, ఈ దేశ ద్రోహులు అన్నారు. అసలు లిపి కూడా లేని భాషలు మమ్మల్ని దేశం వదిలిపోవాలంటాం ఏంటండి? ఇది మరి దక్షిణాది మేము ఏమనాలి? దక్షిణాది మీద దండయాత్ర అని రామ్మాధవ్ గారు ప్రకటించారు, విజయయాత్ర దండయాత్ర. ఏమన్నా దేశమా? అయితే ఈ కవిత గారు విషయంలో అంటే ఆవిడ తప్పు చేసుకుంటారా, లేకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? ఈ టైంలో అరెస్ట్ చేయడం వచ్చారు కదా. ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళు చూశారండి. నేను కాదు, తెలంగాణలో సార్వజనిక ప్రజానీకంలో అనేక మంది మీరు కనుక్కోండి. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయలేదు. అదే నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాకూడదనే విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీకి నేషనల్ ఇది ఒక చిన్న స్టేట్, మన తర్వాత చూసుకుందాం పార్లమెంట్ అక్కడికి వచ్చి ఎలాగో రాదు బీజేపీ. 2 సీట్లు ఎక్కువ వస్తాయి, 2 సీట్లు తక్కువ వస్తాయి. దాని బదులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే బాగుంది నా అభిప్రాయం చాలా మంది. అందుకని అదే కనుక అప్పుడు ఛత్తీస్గఢ్ మిగతా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాజస్థాన్లో కూడా. ఒకవేళ ఈ కారిడార్ ఒకటి ఏర్పడుతుందేమో. ఇప్పుడు కేరళ దక్షిణాదంతా అలాగే ఉంది, తెలంగాణ మధ్యలో ఉంది, దక్కనపేట మధ్యలో. మనం మాట్లాడుకున్నాం ముందు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతుందని. ముందు ఇక్కడ కాంగ్రెస్ రాకూడదు అనుకున్నారు, అందుకని బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బీఆర్ఎస్ తొక్కేయాలి. తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుందండి రేపు పొద్దున. నేను చెప్తున్నాను, శివసేనకి అకాలీదళకి లేదా ఆ తర్వాత శతమాన కాంగ్రెస్ కానీ ఎలా తీసేసారు పక్కన పెడదాం. ఇవాళ జార్ఖండ్ ముక్తి వచ్చి ఒకప్పుడు ఎవరితో ఉందో ఆలోచించుకోండి. నితీష్ కుమార్ గారు ఎలా హక్కొచ్చారు చూడండి. అప్నాదల్ తల్లి కృష్ణా పటేల్ గారు కూతురు అనురాధ పటేల్ గారిని తీసుకుని తల్లి కూతురుని విభజించి ఏం చేశారు గమనించండి. అందువల్ల డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ని దెబ్బేసేయాలి, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు వాళ్ళు విచారణ మనీష్ సిసోడియా గారు లాంటి మనిషిని సంవత్సరాల నుంచి జైల్లో పడేశారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ. ఆయన ఈ దేశంలో కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా, నేను ఒకటి చెప్తున్నానండి, ఇవాళ ఎక్కడో ఎమ్మెల్యే దగ్గర కూడా ఊరి పెట్టారు, డోంట్ ఆస్క్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్, డోంట్ రికమెండేషన్స్. కానీ ప్రైవేట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ ప్రైవేట్ స్కూల్లో ఇప్పిస్తారు ఎదురు కట్టి. ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవని పెట్టుకునే సిచ్యువేషన్కి ఆ స్టేజ్ కానీ తీసుకెళ్ళాడు. నో సీట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ ఎమ్మెల్యే వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ప్రతిమాది సీట్ ఇప్పిస్తాడు. అలాంటి పరిస్థితి తీసుకెళ్లిన వ్యక్తిని ఆయనకి ఫ్యాక్షనిస్టులు అంటే ఇంతకుముందు రాయలసీమలో చీని చెట్లు నరికేస్తారనేవారు. ఎందుకని? నాయకుడిని చంపడానికి ముందు ఆయనకున్న బలగాన్ని నాశనం చేయాలి కాబట్టి ముందర ఆయనకు వచ్చి ఆదాయ వనరులను చంపేస్తారు, కింద వాళ్ళని చంపితే పైన ఈజీగా దొరుకుతాడని. ఇవాళ మనీష్ సిసోడియా గారిని లోపల పెట్టిన కారణం ఇవాళ కేజ్రీవాల్ గారిని ఇంత ఇంట్రాగేట్ చేయండి. నాకు తప్పు చేశారు, తప్పు చేయని చెప్పడానికి మేము కాదు కదండి. కానీ ఇలా సెండింగ్ చేస్తుంటే రేపు పొద్దున్న ఎవరుంటారు సమాజంలో? వాళ్ళు ఒక్కళ్ళే పవిత్రులు, మిగతా వాళ్ళు అపవిత్రులు అంటే ఎట్లాగండి ఇది? వాషింగ్ బోర్డు నిర్మా మీరు చూశారు కదా, కర్సన్ భాయ్ పటేల్ అని ఆయన చాలా బాగా చేశారు. దాన్ని మోడీ గారు వాళ్ళ అమల్లో పెట్టారు దేశంలోనే. ఎవరైనా సరే ఇలా వెళ్ళటం,
ఆ పార్టీలోకి వెళ్ళగానే వాషింగ్ పౌడర్ మళ్ళీ తలతల తాడితే మళ్ళీ బయటకు వచ్చేయటం. ఎంతమంది చూపించారు? 100 మంది ఉన్నారు వాళ్ళ దేశంలో, 100 మంది. అందువల్ల ఆ కక్షాదింపు చర్యలకు మాత్రం మనం వ్యతిరేకించాలి. వాళ్ళు విచారణ చేసుకోవచ్చు. విచారణ మాత్రం కేవలం ప్రతిపక్ష నేతల మీదే. ఆయన 7.2 ఎకరాలు 6.7 ఎకరాలు ఎంతో హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముక్తి మోర్చా. అందులో 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత రావు గారని తెలుగు ఆయన ల్యాండ్ అది ఆయన ఆర్మీకి ఇచ్చేశాడు. జార్ఖండ్లో తెలుగు ఆయన ఒక ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్ 4.7 ఎకర్ ఎంత ఉంది. ఆ కుంభకోణంలో ఈయన అరెస్ట్ చేశారు. మరి మిగతా అనేక రాష్ట్రాలు ముఖ్యమంత్రులకు 1000 కోట్ల కుంభకోణాలు కనపడతా ఉంటే వాళ్ళు అరెస్ట్. నేను అంటున్నాను దాన్ని వెన్నుముక విరిచేయడానికి ప్రతిపక్షాలకు నైతిక స్థైర్యం లేకుండా బీఆర్ఎస్ దెబ్బతీయాలంటే నైతికంగా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా, అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలి. వాటి కవిత గారు లాస్ట్ టైం ఎలక్షన్లో సింపతి వస్తుందేమో, పైగా ఇప్పుడు ఎందుకు వచ్చిన కూడా కాంగ్రెస్ నెగ్గకూడదు ఇక్కడ, మనం బాయి తీరిపోయిన తర్వాత నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది ఆ విధానం మాత్రం అన్యాయం. అది ఫ్రైడే అరెస్ట్ చేశారు సార్, అదేంటో ఎందువల్ల అంటారు? అది మీకు తెలుసు కదండి, మరి చెప్తారు మీరు అన్ని. మీకు తెలుసు కూడా ఎప్పుడు కూడా సాటర్డే సండే కోర్టులు ఉండవు, అందుకని ఎప్పుడు కూడా ఫ్రైడే అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు రెండోది అరెస్ట్ చేసిన 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన వస్తే లేట్ అయింది. విశాఖపట్నం అరెస్ట్ చేసిన మమ్మల్ని, మోడీ గారు వచ్చి అరెస్ట్ చేసిన మమ్మల్ని అటు ఇటు తిప్పి అరెస్ట్ తర్వాత చూపించడం 27 గంటలున్నా 23 గంటలను రాసుకుంటాం పోలీసులు. ఇక్కడే జరిగింది ట్రాన్సిట్ టైం లెక్క వేయరంట. ఇంకా అరెస్ట్ చేసిన 24 గంటల లోపల వేయారంటే నో ట్రాన్సిట్ టైం ఎక్స్క్లూడెడ్ అంట. అంటే ఇక్కడి నుంచి మధ్యలో ట్రాన్సిట్ టైం అనేది ఎక్స్క్లూడెడ్. అదే ఎంత ప్రయాణించారో అది తీసేస్తారండి. అందుకని సరే ఏం జరిగినా సరే. కానీ ఒకటి మాత్రం కేటీఆర్ గారు చెప్పాలండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఈయన పేరే తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు తోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంతకుముందు. పైగా ఆయన మంత్రివర్గంలో నాన్నగారు పనిచేశారు, వీళ్ళు కూడా ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు ఏం పెట్టారు, సినిమా బాగుంది, నేను ఎంతో చాలా సూపర్ సినిమా అని మాట్లాడారు. ఇక్కడ మీరు ఉమ్మడి రాజధాని ఉంది ఆ రోజు, ఇక్కడ చేసుకుంటే రాజమండ్రిలో ధూమ్ధామ్గా చేసుకోండి, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఆయన ఇవాళ ఎవరైనా సరే ఇవాళ కక్షాది జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్పండి నాకు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్రం యొక్క హస్తం లేకుండా తెలియకుండా జరిగింది అనేది చెవులో క్యాలిఫాలు పెట్టుకున్న వాళ్ళు కూడా మీరు నమ్ముతున్నారా? అందరూ తెలుస్తుందండి. గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు నమ్ముతున్నారా? వాళ్ళ సంగతి మీరు నమ్ముతున్నారా? బాబు నమ్ముతున్నారా? ఎవరన్నా మీరు నమ్ముతున్నారా? అన్నీ అలా కాదు, ప్రతి వాళ్ళు తెలుసండి, ఆ విషయం తెలుసు కదా. అలాంటి ఆయన్ని దక్షిణాది స్టాల్వార్ట్ లీడర్ని ఎందుకని ఆయన ఎన్నుముకలు చేసి పూర్వం హైదరాబాద్లోనో నాందేడ్లోనో ఇంకో కొన్ని చోట్లండి రౌడీ మావులండి వీధిలో ప్రొటెక్షన్ ఫీజు ఉండేది. వీధిలో వాళ్ళందరూ తల 2 రూపాయలు 5 రూపాయలు ఆ వీధి ఎటకి ఇవ్వాలి, ఏం రాకుండా చూసుకుంటాడు, లేకపోతే గొడవలు జరుగుతాయి. ఇలాగ బీజేపీకి 0.84%, ఇప్పుడు 0.5 అంట ఓట్లు వచ్చే సర్వేలు చెప్తున్నారు. మూర్తి గారు సర్వే చేసినప్పుడు 0.5%, 0.5 వాళ్ళతో 46% వచ్చి కాళ్ళు పెట్టించుకోవడం ఏంటి? మీకు అర్థమైంది కదా నేను చెప్పి. ఇదే విధానం తప్పు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎవరు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అతీతులు కాదు, 4 కిటికీలు ఓపెన్ చేశారు. వీళ్ళు అన్నట్టు డోర్లతో పైకప్పు తీసేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు తక్కువనట్ల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి? గులాం నబీ ఆజాద్ గారు ఆ రోజు ఏం మాట్లాడి, ఎంత అహంకారి, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఆయన. ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డిని మా పార్టీలో ఉంటే అరెస్ట్ కాడు అంటే, మీ పార్టీలో ఉంటే అదొక సూపర్ రిన్నా. వీళ్ళు ఎలాగో నిర్మా ఫ్యాక్టరీ పెట్టారు ఇక్కడ బీజేపీ, మీరు సూపర్ రిన్ పార్టీ పెట్టారా? ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఉంటే అరెస్ట్ చేసేవారు కాదు, విభేదించారు కాబట్టి అరెస్ట్ చేశారు. వీళ్ళ చేతుల్లో వ్యవస్థలను బాగు చేయాలి, వీళ్ళ చేతుల్లో వ్యవస్థల బానిసలుగా ఉండిపోతున్నాయి. చూసారా? తప్పు. అద్భుతమైన మెరికల్ లాంటి మనుషులు ఉన్నారు, గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది ఈ దేశంలో, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది. అయితే శ్రీనివాస్ గారు, ఈ కవిత గారి అరెస్ట్ వలన ఈ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఏమైనా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకైనా? దీని ఎఫెక్ట్ ఒకటి సింపతి తీసుకెళ్దామని చూస్తున్నారు, కొంత సింపతి ఖచ్చితంగా రావచ్చు. కానీ ఎక్కువ సింపతి అంటే నేనేం వ్యతిరేకం కాదు వారికి ఎవరికి కూడా. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆందోళన మీద ఒక జాతిపరంగా ఆయన ఉద్యమం చేయడం తప్పులేదు, చాలా హేళనగా అవమానకరంగా, ఇంకా కావాలంటే కొంతమంది బూతు పదాలు కూడా మాట్లాడినారు. ఆయన మాట్లాడిపోయినా కేసీఆర్ గారు బూతు ఆ విధంగా వచ్చేది. ఆఖరి కులాల పరంగా అక్కడ బ్రాహ్మణులకు ఏమొచ్చు అని చెప్పి పెడతారు, ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఆయన అప్పుడు అయినా సరే గుండె గాయపడి వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చలేదు. రాష్ట్ర విభజన అనేది కోరుకుంటాం, ఆయన హక్కు, తప్పని పట్టండి.
కాదు తెలుగు జాతి 13.5 కోట్లకు మిగిలిన రాష్ట్రం ఉండాలనేది మన హక్కు. అక్కడ ప్రాంతానికి అన్యాయం ఏది జరగకూడదు, తెలంగాణకు వస్తాడానికి. కానీ ఆ రోజు ఆయన మరి ఆ రోజు చేసినప్పుడు మిగతా వాళ్ళు బాధపడతారు కదండి. అందువల్ల డిస్పైట్ దట్ నాకు ఆ బాధ ఉన్నా సరే తోటి తెలుగు బిడ్డగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశాన్ని, వైకాపాని, జనసేన కూడా వాళ్ళు తప్పదు ఫ్యూచర్లో అన్న నిమజ్జనం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ని దీన్ని నామరూపాలు లేకుండా వచ్చి చేయటాన్ని చూసి దానికి మాత్రం మనం వ్యతిరేకించాలి. అది వాళ్ళ ఐడియా ఏంటంటే బీఆర్ఎస్ లేకుండా బీఆర్ఎస్ అక్కడ తెలుగుదేశం కూడా లేకుండా నేను చెప్తున్నాను. వైకాపా కూడా చెప్పాను, ఆయన అరెస్ట్ చేస్తే మీరు ఆనందపడతా ఉంటారు, చేంజ్ మీకు కూడా రేపు అదే సిచ్యువేషన్ వస్తుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెట్టి ఆడిచ్చారు, డ్యాన్స్ చేసినట్టు ఆడిచ్చారు లేదా మీరు గమనించండి, వస్తుంది నిజమో కాదు చూసుకోండి. మీకు ఏంటండి ఇదన్నా వాళ్ళ చేతుల్లో పావుల్లో మారొద్దని చెప్పి కోరాను అందరినీ. ఇవాళ రేపొద్దున ఈయన వచ్చినా సరే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా రేపు అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. వీళ్ళ తోలుబొమ్మలు పెట్టి ఆడిస్తున్నారు. అందువల్ల స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దట్ టైప్ ఆఫ్ విచ్ హంటింగ్ ఏది ఇతరుల మీద న్యాయపరంగా చర్యలు తీసుకోమని. ఇది కక్షపూర్తి చర్యలే అనుకుంటున్నారు. అది దాంట్లో కేసులో కొంత మన న్యాయ నిర్ణేతలు కాపైనా మనకు కనపడతా ఉంది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి స్పష్టంగా ఎందుకు మద్దతు ఇవ్వాలని కవిత గారికి మనం ఆవిడ సర్టిఫికేట్ ఎందుకు చేయాలి, అలా నేరస్తురాలు చెప్పడానికి మనం ఎవరం. కానీ ఆ కేసుపై విచారణ జరగాలి, న్యాయం జరగాలి, కానీ కక్షాదింపు మాత్రం తప్పని నిర్ణయించుకున్నాం. తెలంగాణ విషయంపై మన చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.